When I put my optionals, what my thought process was agriculture etlago overlap untundi GS3 toni, so it will be easier to prepare. Geology was overlapping with geography little bit, so maybe our terms and terminology easy gane ardham chesukochu అని చెప్పేసి I put those optionals. Luckyగా I got good score, decent scores. I won't say very good scores, but I got decent scores in them to tide through mains. Right. But mains I just tided through. Interview was the major thing. Interview lo I got 210 score. Interview only saved me and got me into the service, ma'am. ఆప్షనల్స్ ఏం తీసుకున్నారు Agriculture and geology, ma'am. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి? అంటే ఇందాక లాస్ట్లో నాకు చెప్పారు, కానీ ఫస్ట్ అటెంప్ట్ నుంచి అదే ఉండిందా అని. లేదు మ్యామ్, సిఎస్సి సివిల్ సర్వీసెస్లో నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ ఉండే. ఓకే. సో ఐ వాస్ ప్రిపేరింగ్ విత్ ఆంథ్రోపాలజీ ఓన్లీ ద ఫస్ట్ 3 అటెంప్ట్స్కి కూడా. బట్ ఫారెస్ట్ సర్వీసెస్లో ఐ టుక్ జియాలజీ అండ్ అగ్రికల్చర్. ఐ డెంట్ స్టడీ ఎనీథింగ్ ఫర్ దెమ్ ముందు. సో ఓన్లీ ఇన్ ద 2 months ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ జియాలజీ అండ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ లక్కీగా నాకు హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది. అంటే వన్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, షీ ఈజ్ ఫ్రమ్ బీఎస్సీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో షీ హెల్ప్ మీ అవుట్ విత్ ఎక్కడి నుంచి ఏ నోట్స్ నుంచి చదువుకోవాలి అని చెప్పేసి. అండ్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, షీ ఈజ్ గ్రూప్ 2 హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడ తెలంగాణ స్టేట్లో. సో తను కూడా ఆన్సర్స్ ఎలా నేను ఆన్సర్స్ రాసి పంపిస్తే తను వాళ్ళ ప్రొఫెసర్తోని, తనకు తెలిసిన ప్రొఫెసర్తో కరెక్షన్ చేయించడం, అలా తను కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చిండే. సో లక్కీలీ అగ్రికల్చర్ ఐ గాట్ అ డీసెంట్ స్కోర్. ఐ ప్రాబబ్లీ ఇన్వెస్టెడ్ సమ్ 2 or 3 weeks in agriculture optional. For that I got 226 score, which was decent. In geology I got relatively less score. As a technical subject you can't really finish it off in 1.5 month and get a very good score. I got around 186 in geology, ma'am. సివిల్ సర్వీసెస్ మళ్ళీ అటువైపు చూడలేదా ఇంక మీరు? ఆఫ్టర్ దిస్ 4th attempt అప్పటికి నాకు క్లియర్ అవుతుందో, ఇంకా ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఏం రాలేదు మ్యామ్. సో మనది అవుతుంది, ఇంటర్వ్యూ కూడా కాలేదు యాక్చువల్గా. మెయిన్స్ ఇచ్చాము, మళ్ళీ ప్రిలిమ్స్ ఇచ్చే ముందు, 5th ప్రిలిమ్స్ ఇచ్చే ముందు. ఇంటర్వ్యూ కూడా అప్పటికి అవ్వలేదు, ప్రిలిమ్స్ తర్వాతనే ఇంటర్వ్యూ ఉండే. సో ఫస్ట్ అయితే మళ్ళీ ప్రిలిమ్స్కి అప్లై చేసుకొని ఉంచారు. రెడీ ఉన్నారు? ఎస్, 5th attempt కూడా. ఎస్ మ్యామ్. సో ఇటువైపు 4th attempt ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అవుతూనే ఉంది. 5th attemptకి ఐ అప్లైడ్ అండ్ ప్రిలిమ్స్కి రెడీగా ఉండే మ్యామ్. అండ్ లక్కీలీ ఈవెన్ ద పేపర్ వాజ్ డిఫికల్ట్, బట్ ఐ గాట్ అ గుడ్ స్కోర్ అండ్ క్లియర్డ్. మళ్ళీ ఫారెస్ట్ సర్వీసెస్ కట్ ఆఫ్ క్లియర్ అయింది, సివిల్ సర్వీసెస్ కట్ ఆఫ్ క్లియర్ అయింది 5th attemptలో. అంటే ఇటు అంటే ఫారెస్ట్ సర్వీసెస్కి రావడానికి కారణం ఏమిటి, అటువైపు వెళ్ళకుండా? ఎస్ మ్యామ్, అంటే నేను 5th attempt ఇచ్చాను మ్యామ్, ట్రై చేశాను మళ్ళీ సివిల్ సర్వీసెస్లో. ఇఫ్ పాసిబుల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే మ్యామ్. అంటే దేర్ ఇస్ మోర్ స్కోప్ టు డూ something for the society in administrative services over forest services. Not that forest services is any less, ma'am. మనం ఫారెస్ట్ సర్వీసెస్లో మనం చేసేది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ కోసం. బీయింగ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ యూ వర్క్ టువర్డ్స్ అ డిఫరెంట్ డొమైన్. both are important for the society. It was just that from childhood dream it was more I was more inclined towards administrative services. Correct. So anduko I gave one more attempt, 5th attempt. So I didn't join foundation course ippudu. For 4th attempt lo I cleared forest services. I got the news June 9th ki. June 9th I had my interview and I don't remember when. That's okay, date manaki pedda ibbadi ledunడి. So results వచ్చిన తర్వాత I decided ki I will finish this attempt. ఈ అటెంప్ట్లో ఏదైతే అదైంది, ఇంకా ఆఫ్టర్ దట్ ఐ విల్ స్టిక్ విత్ వాట్ ఎవర్ ఐ గాటన్ అని చెప్పేసి. అండ్ దెన్ బట్ స్టిల్ ఐ కుడెంట్ క్లియర్ సిఎస్సి మెయిన్స్ మళ్ళీ సెకండ్ టైం 5th attemptలో కూడా. దెన్ ఐ ప్రిలిమ్స్ క్లియర్ అయింది మ్యామ్, మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. సిఎస్సి మెయిన్స్, ఫారెస్ట్ సర్వీస్ మళ్ళీ మెయిన్స్ ఏం రాయలేదు. ఐ జాయిన్డ్ ఐజిఎన్ఎఫ్ఏ, ఇంకా ట్రైనింగ్ కోసం జాయిన్ అయిపోయాను మ్యామ్. నైస్. సో కరెంట్లీ ఐఎమ్ ఇన్ ట్రైనింగ్. 6 months, more than 6 months, 8 months అయిపోయినాయి మ్యామ్ ఇప్పుడు. హర్యానా క్యాడర్లో ఐ హావ్ బీన్ అలాటెడ్ హర్యానా క్యాడర్. ఓకే ఓకే, రైట్. సో ఎప్పటివరకు ఉంది మీకు ట్రైనింగ్ అయితే ఇప్పుడు? మా ట్రైనింగ్ ఇప్పుడు డెహ్రాడూన్లో ఉంది మ్యామ్, ఐజిఎన్ఎఫ్ఏ డెహ్రాడూన్లో. సో మా ట్రైనింగ్ విల్ బీ అంటిల్ నెక్స్ట్ జూలై ఆగస్ట్ వరకు ఉండొచ్చు మ్యామ్ మొత్తం. సో ఇప్పుడు చెప్పండి ఇంటర్వ్యూ గురించి. మీరు అన్నీ స్కిప్ చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూ గడిపారు ఇందాక. సో ఇంటర్వ్యూ ఎలా జరిగింది, మీతో పాటు ఎవరెవరు వచ్చారు, ఏంటి? ఇంటర్వ్యూ వాజ్ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. సో ఇంటర్వ్యూ నాది స్మితా నాగరాజ్ మ్యామ్ బోర్డు ఉండే. ఓకే.
Actually, I got into forest services because of my interview score only. So out of మాకు forest services కి 300 is the total marks for the interview. I got 210, which is considered as a relatively good score, ma'am. 210 ఎలా ఇచ్చారు అన్నది మాత్రం I can't tell, ma'am. అంటే ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ ఐ వాజ్ స్టిల్ థింకింగ్ కి ఐ కుడ్ హ్యావ్ స్టిల్ డన్ మచ్ బెటర్ అని చెప్పేసి దట్ థాట్ వాజ్ దేర్ ఫర్ మీ. సో ఇంటర్వ్యూలో దే ఆస్క్డ్ మీ రిగార్డింగ్ అంటే యూ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూ వర్క్డ్ ఫర్ 2 years. సో వాట్ మోటివేటెడ్ యూ ఫర్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పేసి. దెన్ దే ఆస్క్డ్ మీ రిగార్డింగ్ surprisingly they asked me did you interact with the other candidates, interview candidates in your group. Normal ga interview ki vellinappudu they divide you into 2 groups. Okoka group lo 6 people atla untaru, roughly 6 to 8 people. And వాళ్ళకి numbers ఉంటాయి, ఫస్ట్ ఎవరు వెళ్తారు, సెకండ్ ఎవరు వెళ్తారు. సో you 6 people will be sitting together and talking before the other people's interviews are done. సో డిడ్ యూ టాక్ టు ద గర్ల్ హూ కేమ్ బిఫోర్ యూ అని చెప్పేసి అడిగారు. వాట్ బ్యాక్గ్రౌండ్. నేను యాక్చువల్లీ టెన్షన్లో ఉన్నప్పుడు అందరితో మాట్లాడతాను, కొంచెం ఎక్కువ మాట్లాడితే నా టెన్షన్ రిలీవ్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఐ టాక్ టు ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, విచ్ గ్రాడ్యుయేట్ అండ్ విచ్ కాలేజ్, అవన్నీ నేను కనుక్కొని ఉండే అనమాట. సో లక్కీలీ నా ముందు ఉన్న అమ్మాయి కూడా మా గ్రూప్లో ఓన్లీ మేము ఇద్దరమే అమ్మాయిలం ఉండే. సో ఐ ఆస్క్డ్ హర్ సో వాట్ ఈస్ హర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వల్ల హౌ షీ ఈజ్ అంటే ఫారెస్ట్రీకి సంబంధించి ఈజ్ ఇట్ అన్ అడ్వాంటేజ్ అని చెప్పేసి నేనే అడిగాను తనని. సో దే ఆల్సో ఆస్క్డ్ మీ ద సేమ్ క్వశ్చన్, వాళ్ళు కూడా ఇంటర్వ్యూ వాళ్ళు. సో తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు అని చెప్పేసి, తెలుసు, సో అండ్ సో ఇన్స్టిట్యూట్, సో అండ్ సో గ్రాడ్యుయేట్ అని చెప్పాను. సో తను ఆ గ్రాడ్యుయేట్ అయితే సో తను ఫారెస్ట్ సర్వీసెస్కి బెటర్గా కంట్రిబ్యూట్ చేయగలుగుతుందా, నువ్వు ఫారెస్ట్ సర్వీసెస్కి బెటర్గా కంట్రిబ్యూట్ చేయగలుగుతావా అని అడిగారు. సో నేను తను కూడా తన వేలో ఇలా చేస్తుంది, తను చెప్పిందే నేను మళ్ళీ వాళ్ళకి చెప్పాను, మ్యామ్ ఇలా తను కంట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ నేను కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఉండబట్టి నేను కూడా ఇలా కంట్రిబ్యూట్ చేయొచ్చు బెటర్గా అని చెప్పేసి నేను అలా చెప్పాను, మ్యామ్. ఎవరికి ఉండే ప్లస్ పాయింట్స్ వాళ్ళకి చెప్పారు, అంతే మ్యామ్. రైట్. కానీ ఇన్ని అటెంప్ట్స్లో కూడా అంటే జనరల్గా యూపీఎస్సీ అయినా ఎవరైనా కూడా ఆస్పిరెంట్స్ ఒక ప్రిలిమ్స్ కూడా నేను క్లియర్ చేయలేకపోయాను అన్న పాయింట్లో చాలా డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్మెంట్తో మొదలవుతుంది మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్. గట్టిగా చెప్పాలంటే దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి ఎలా వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చెప్తారు? మ్యామ్ ఫస్ట్ థింగ్, మీరు మీ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారా అండ్ ఆర్ యూ ష్యూర్ దట్ ఈస్ ద మిస్టేక్, అది క్లారిటీ ఉండి, ఒకవేళ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకోలేకపోతే టాక్ టు సమ్వన్ హూ కెన్ హెల్ప్ యూ ఐడెంటిఫై దట్ మిస్టేక్. మీలో మీరే ఏం ఇంప్రూవ్మెంట్ లేకుండా మళ్ళీ మీరే ప్రిపేర్ అవ్వడం ఈజ్ అ వేస్ట్ అటెంప్ట్ మళ్ళీ. సో టాక్ టు సమ్వన్, ఇంటరాక్ట్ విత్ దోస్ హూ హ్యావ్ క్లియర్డ్ ఇట్ ఆర్ వాచ్ సమ్ టెస్టిమోనియల్ వీడియోస్. సో అలా మీరు మీ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. అండ్ వన్స్ యూ ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్ దెన్ ట్రై టు ప్లాన్ అవుట్కి ఈ మిస్టేక్స్ని నేను ఈ టైం స్పాన్లో కవర్ చేసుకోగలనా లేదా, చేసుకోగలిగేలాగా ప్లాన్ చేసుకొని ఇఫ్ యూ కెన్ డూ దట్ ఓన్లీ గివ్ అనదర్ అటెంప్ట్. రైట్. సో వన్స్ యూ డూ దట్ మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది అని నా ఒపీనియన్, మ్యామ్. వన్స్ యూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు ప్లాన్ అవుట్కి ఐ కెన్ కవర్ మై మిస్టేక్స్ బై డూయింగ్ సో అండ్ సో థింగ్స్, దెన్ డెఫినెట్లీ మీకే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, మ్యామ్. అండ్ అనదర్ థింగ్, ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్, మ్యామ్. అంటే సెల్ఫ్ డౌట్స్లో ఉంటాం కదా మనం, ఒకసారి క్లియర్ అవ్వలేదు అన్నప్పుడు యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ డౌట్. అట్లాంటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుసు మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, ఎంత అవుట్పుట్ వచ్చింది అని. అండ్ దే నో యువర్ పొటెన్షియల్, ఇంకెంత పెట్టొచ్చు, ఇంకెంత పెట్టలేదు అలాంటివి. సో దేర్ ఒపీనియన్ అండ్ దేర్ సపోర్ట్ విల్ మ్యాటర్ అ లాట్. అండ్ ఈ జర్నీ ఎట్లా అంటే యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ పుట్ ఇన్ హార్డ్ వర్క్ ఫర్ అ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైం. అది పెట్టలేకపోతే అది క్లియర్ చేయడం కష్టం. అట్లీస్ట్ స్టార్టింగ్లో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ పుట్ సమ్ అట్లీస్ట్ 8 to 10 hours అని చెప్పొచ్చు మ్యామ్ నేనైతే. అది కంటిన్యూస్గా పెట్టాలి అంటే యూ నీడ్ సపోర్ట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ ఆల్సో టు గివ్ యూ దట్ ఎన్విరాన్మెంట్ వేర్ ఇన్ యూ కెన్ స్టడీ అండ్ పుట్ దోస్ మెనీ hours ఆఫ్ హార్డ్ వర్క్. రైట్.
బికాస్ అంటే ఇప్పుడు మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ మా గ్రాండ్ పేరెంట్స్ కానీ దే వర్ డూయింగ్ దేర్ ఓన్ థింగ్స్ దట్స్ వై ఐ గాట్ మై టైమ్ మై పీస్ఫుల్ టైమ్ వేర్ ఇన్ ఐ కెన్ స్టడీ. నైట్ బర్డా మీరు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ గుడ్ గర్ల్ లేచి చదువుతున్నారా? ఐఎమ్ వర్సటైల్ మ్యామ్. ఎప్పుడు ఎలా అవసరం ఉంటే అలా ఐ కెన్ మోడిఫై మై సెల్ఫ్. నేను ఇప్పుడు 4:30కి మార్నింగ్ లేచి చదువుకోవాలన్నా అని 4:30కి మార్నింగ్ లేచి చదువుకుంటాను. లేదు నైట్ 4:30 వరకు ఉండాలి అన్నా అని ఐ కెన్ మీరు మోడిఫై చేసుకోగలుగుతారు. 1 or 2 days గ్యాప్ ఇస్తే ఐ కెన్ అగైన్ చేంజ్ మై షెడ్యూల్. స్లీప్ సైకిల్ నాది ఫ్లెక్సిబుల్ ఉంటుంది మ్యామ్. దాన్ ఇట్స్ ఫైన్. ఎందుకంటే ఎగ్జామ్కి ఒక పర్టికులర్ టైంకి వెళ్ళాలి, దానికి మనకి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉండవు. సో దానికి తగ్గట్టుగా మన మన సైకిల్ ఉంటే ఏంటంటే చాలా అడాప్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నా స్లీప్ సైకిల్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఫ్లెక్సిబులే ఉంటుండే మ్యామ్. సో అండ్ నేను కంపల్సరీ మార్నింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు చదవాలి అలా ఎప్పుడూ పెట్టుకోలేదు మ్యామ్. ఐ యూస్ టు బ్రేక్ డౌన్ మై టార్గెట్స్ ఇన్ టు స్మాల్ టార్గెట్స్. ఈ టార్గెట్ కంప్లీట్ అయిపోవాలి, దానికి ఎంతసేపు పడితే అంతసేపు, అంతవరకే. సో దట్ యూస్ టు బీ మై మోటివేషన్. ఈ టార్గెట్ నేను తొందరగా కంప్లీట్ చేసుకుంటే నేను రెస్ట్ తీసుకోవచ్చు, నేను ఇంకేదైనా చేసుకోవచ్చు అని అలా. సో ఐ యూస్ టు డూ ఇట్ దట్ వే.